కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు, కొత్తగా వచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకోవాలని దానిపై చర్చిస్తోంది. వరంగల్ జిల్లా పంచాయతీ ఇంకా పెండింగ్ లోనే ఉంది. కమిటీకి కొండా మురళి ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఇవాళ క్రమశిక్షణ కమిటీ సమావేశానికి మళ్లీ హాజరయ్యారు ఆయన. అయితే కొండా మురళి వ్యతిరేక శిబిరం మాత్రం ఆయనపై చర్యలు తీసుకోవాలని పట్టుపడుతోంది. నమస్కారం. గౌడ్ నేనే వస్తున్నబ్బా, గాంధీ భవన్ నాది కదా, గాంధీ భవన్ లో మాట్లాడడం బయట నాది కదా. గౌడ్ రైట్, ఇంకా పెండింగ్ లోనే కొండా మురళి ఇష్యూ ఉంది. మరొకసారి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందుకి హాజరయ్యారు ఆయన. సో ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు, కొత్తగా వచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తోంది. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు. చారి, కొద్దిసేపు క్రితమే గాంధీ భవన్కి కొండా మురళి వచ్చారు. గతంలో కొండా మురళి కొండా వ్యతిరేక వర్గానికి సంబంధించి పంచాయతీ పీకు చేరినటువంటి నేపథ్యంలో కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఇచ్చినటువంటి నోటీసుల మీద ఇప్పటికే వివరణ పంపించారు. వివరణ లేఖని కొండా మురళి పంపించారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి మళ్ళీ కొండా మురళి హాజరయ్యారు. గాంధీ భవన్కి వచ్చినటువంటి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కమిటీ కాదు, నేనే వచ్చాను, గాంధీ భవన్కి రాకూడదా అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. అయితే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే వివరణ ఉందో ఆ వివరణకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కనిపించట్లేదు. దేనికంటే కొండా మురళి వ్యతిరేక వర్గం కూడా కొండా మురళి ఈ కమిటీ ముందుకు వచ్చి వచ్చిన తర్వాత కొండా మురళి వ్యతిరేక వర్గం కూడా వచ్చింది. కాబట్టి ఆ సందర్భంగా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మేము చేసినటువంటి ఫిర్యాదుకి కొండా మురళి ఇచ్చినటువంటి సమాధానానికి పొంతన లేదు, కాబట్టి వీటిపై మేము అసంతృప్తితో ఉన్నాము, వెంటనే కొండా మురళి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఒత్తిడి ఓవైపు మురళి వ్యతిరేక వర్గం చేస్తూ వస్తుంది. ఆ క్రమంలోనే ఈరోజు మళ్ళీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా మురళి వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి ఫిర్యాదులో లేవనెత్తినటువంటి అంశాలు, దానికి సమాధానానికి సంబంధించినటువంటి విషయాల మీద క్రమశిక్షణ కమిటీతో ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఈ చర్చ తర్వాత మళ్ళీ కొండా మురళి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఓవరాల్గా క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి హాజరైనటువంటి నేపథ్యంలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీ దీంతో కొలిక్కి వస్తుందా, వ్యతిరేక వర్గం ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా కొంత ఆసక్తికరంగానే చూడాలి. ఇక రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా క్రమశిక్షణ కమిటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలో క్రమశిక్షణ అనేది ముఖ్యము. రెండేళ్లు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నాయకులు అప్పుడప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ నాయకత్వం కూడా సీరియస్గానే తీసుకుంటుంది. ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా క్రమశిక్షణ కమిటీ చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఆయన గతంలో వచ్చినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతోంది. చారి, అంటే గతంలో ఎప్పుడైనా ఇటువంటి క్రమశిక్షణ రాహిత్యం చర్యలకు సంబంధించి ఇంత క్విక్ గా రియాక్షన్ తీసుకునే సందర్భాలు ఉన్నాయంటారా? పార్టీలో సహజంగానే క్రమశిక్షణ కమిటీకి ఎక్కువ పని ఉంటుంది. క్రమశిక్షణ నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఈ ముగ్గురిని తప్ప ఎవరినైనా కూడా ఆరోపణలు చేసేటువంటి అంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి సహజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమ అభిప్రాయాలన్నింటినీ కూడా ఓపెన్గా షేర్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల మీద నోటీసులు వెళ్ళాయి, నోటీసులకు రిప్లైలు, చర్యలు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఇటీవల జరిగినటువంటి పరిణామాల్లో కూడా తీన్మార్ మల్లన్న మీద కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి. అయితే క్రమశిక్షణ కమిటీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంత యాక్టివ్గానే ఉంటుంది. వచ్చినటువంటి ఫిర్యాదులు క్రమశిక్షణ కమిటీ కూడా కొన్ని సుమోటోగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడం, చర్యలు తీసుకోవడం సహజంగానే కనబడుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొండా మురళికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో, రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో చర్యలు తీసుకునే స్థాయికి క్రమశిక్షణ కమిటీ వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఓకే చారి.